మనం ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 115వ అధ్యాయము. కీర్తనలు 115 మొదటి 3 వచనములు దేవుని వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 115 మొదటి 3 వచనములు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నేడు నిరంతరము ఒకటై ఉన్న మారని మాట తప్పని దేవా, మహిమగలిగినటువంటి మా తండ్రి, మీ అనంతమైన ప్రేమ, అపారమైన కృపా కనికరముల కొరకై నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నా. మీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని వేదికి రక్షించుకున్నారు. అందుకై నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని వెదికి రక్షించుకున్న మా ప్రియ తండ్రి, నీకు వందనం చెల్లిస్తూ నిన్నే స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. సమయంలో ప్రభువా, ఏగుల మీద మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వెదికి రక్షించుకొని ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నేను ఆరాధించుట కొరకై, నిన్ను స్తుతించుట కొరకై, ఘనపరచుట కొరకై మీరిచ్చినటువంటి సహాయమును బట్టి నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నాను. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్చు. నీ యొక్క అమూల్యమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ అయ్యా నన్ను శిలువ చాటును మారుగు చేసి బలపరిచి నడిపించు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత 2 రోజులుగా కొంచెం జ్వరం బట్టి బలహీనతతో ఉన్నాను కాబట్టి ఈ రీతిగా మీ మధ్యలో ప్రభు నిలబెట్టిన దాన్ని బట్టి ఆరాధించుట కొరకై చేరి ఉంటున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవునికి వాక్యంలో మనం చూసినట్టయితే ఏమంటున్నాడు ఇక్కడ, చాలు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆయన యొక్క నామానికి మహిమ. మనల్ని దేవుడు ఈ లోకంలో ఆయనకు మహిమ తెచ్చే వారినిగా మనల్ని
ఏర్పరచుకున్నాడు దేవుడు. లోకంలో ఉన్న సృష్టి యావత్తు కంటే కూడా మనల్ని ఎన్నిక చేసుకోవడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే అంటున్నాడు, మాకు కాదు యెహోవా నీ నామానికే మహిమ అనగా యెషయా గ్రంథం 43 యెషయా 43 7వ వచనంలో ఏమని చెప్పాడు? చాలు అక్కడే ఉన్నాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు మనలందరినీ కూడా దేని కొరకు సృష్టించినాడు? ఆయన మహిమ నిమిత్తమే. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృష్టించినాడు. ఆ తర్వాత ఆయన మహిమను వారిలో చూడాలని ఆశిస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదట్లోనే ఆదాము అవ్వలు ఆ యొక్క మహిమను ఏమైపోయారు? కోల్పోయారు. ఆయన యొక్క మహిమను కోల్పోయారు. ఈ మహిమతో పాటు ఎన్ని అనార్థాలు వచ్చాయో అంటే అది చెప్పలేనన్ని వచ్చాయి. మహిమ పోయింది, దుఃఖం వచ్చింది, తర్వాత మరణం వచ్చింది. ఎన్ని ఉన్నా కూడా సంతోషం అనేది మనిషిని జీవితంలో లేకుండా ఉంది. కాబట్టి అందుకొరకే ఆయన తన మహిమ నిమిత్తమే ఏర్పరచుకొని ఇప్పుడు మరి తన దృష్టికి తిరిగి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని ఆయన యొక్క ఆశ. అందుకని ఏం చేసిందంటే పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 కలిసి ఉన్నాయి చూడండి. దేవుడు మరి తన కుమారుని లోకానికి ఒక రక్షకునిగా పంపించి ఆయన యొక్క రక్షణలో మనకిచ్చినటువంటి మరి సంతోషం ఎలాంటిదటంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించినారు. మనము విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభువారిని మనము ఏం చేస్తున్నాము? ప్రేమిస్తూ ఉన్నాము. ఆయన ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకయు విశ్వసించుచున్నారు. చాలు, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. అంటే దేవుని యొక్క మహిమ ఆ తిరిగి మానవునికి కలగజేయడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించి మనకు తిరిగి ఆ యొక్క గొప్ప కోల్పోయినటువంటి ఆ సమస్తమును
మనకి ఇవ్వడానికి కొరకై ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటను మనము విశ్వసించి విని లోబడినప్పుడు మాత్రమే మనకు ఏం కలుగుతుందండి? గొప్ప రక్షణ. ఇంకేమన్నాడు? మీ విశ్వాసమునకు ఫలమును, మన విశ్వాసమునకు ఫలం ఉంటుందట. ఈ లోకంలో దేనికి కూడా ఫలాన్ని ఆశిస్తాం, కానీ అంతగా మనకు దొరకకపోవచ్చు. కానీ దేవుని యొక్క ఫలము అది ఎలాగంటే అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. ఆ ఫలం ఎలాంటిదండి? ఆత్మరక్షణను పొందొచ్చు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అంత గొప్ప ఆనందం ఇచ్చాడండి. అర్థమైందా? దీనికి ఏమైనా చెప్పడానికి ఉన్నదా? ఏం లేదు. అంతటి గొప్ప ఆనందం ఆయన యొక్క రక్షణ ద్వారా మనకి ఏం చేశాడంటే, చెప్పనాశక్యమును, మనం దాన్ని చెప్పలేం, దాన్ని వర్ణించలేం. మీకు ఏదైనా మరి ఫలమును మీరు చూచుకున్నప్పుడు వాటితో మనము ఆనందిస్తాం, కానీ ఇంత గొప్ప ఆనందం అనేది వాటి ద్వారా ఉండదు. వేటి ద్వారా? ఈ లోక సంబంధమైనటువంటి ఫలముల ద్వారా. ఈ లోక సంబంధమైన ఫలములు అవెన్నో ఉండవచ్చు, కానీ అవేవి కూడా మనకు రక్షణనివ్వలేదు. అలాగే చెప్పనాశక్యమును, చెప్పలేనంత మరి ఆనందం, మహిమ ఇవ్వలేదన్నట్టు. అందుకనే యేసుక్రీస్తు ద్వారా మనకేం చేశాడంటే, చెప్పనాశక్యమును అయినటువంటి మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. యేసుక్రీస్తులో ఉన్న ఆనందం ఏంటంటే, ఇది మనము వ్యక్తిగతంగా అనుభవించిన వారంగా ఉండాల. మనకు ఉన్న ఏదైనప్పటికీ, మన జన్మ లేకపోతే మన యొక్క ఈ లోక సంబంధంగా ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ సంతోషము, ఆనందము దేని ద్వారా మనకు దొరకదు. కాబట్టి మనము దీన్ని అనుభవించిన వారంగా ఉండి దాన్ని మనం విశ్వాసంతో చేపట్టి మనము అట్టి గొప్ప సంతోషంలో మనం ఉన్నట్టయితే మనకు ఎంతగానో ఆనందం ఉంటుందన్నట్టు. యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు ఆనందించేవారుగా కనబడాలంట. వారు ఎలా కనబడాలండి? ఆనందించేవారుగా కనబడాలి. ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆనందాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినాడు. అది మనము కలిగి ఉండాలి. ఉదాహరణ చెప్పాలంటే, కొంతమంది ఎంత పని చేసినా అలసిపోరు కదా. కొంతమంది ఎంత పని చేసినా అలసిపోరు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ లోపల ఏముంది? శక్తి బలం. ఆ శక్తి బలం ద్వారా కొంతమంది మనం అలసిపోవచ్చు, కానీ వాళ్ళు అలసిపోరు అన్నట్టు. అది ఎక్కడుంది ఆ బలము? ఆ బలం లోపల ఉంది కాబట్టి పని చేయగలుగుతున్నాడు. అది ఎలాగైతే ఉంటుందో
క్రీస్తులో ఆనందము కూడా, క్రీస్తులో ఆ యొక్క చెప్పనాశక్యమైనటువంటి మహిమ, ఈ సంతోషము, ఆనందము ఎవరు అనుభవించాలి? మనం. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు బలహీనుడవు కావద్దన్నట్టు. ఇంతం చూస్తాం కదా, పనిలో బలహీనమైపోతాం. కారణం ఏంటంటే శక్తి బలం లేక. అయితే నువ్వు క్రీస్తు బిడ్డడిగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఏ బాధలో, కష్టంలో, నష్టంలో ఏది ఉన్నా కానీ, ఎక్కడ ఏ సమయంలో ఎలా ఉన్నా కానీ నీలో ఏమున్నదండి? చెప్పనాశక్యమైనటువంటి సంతోషము, ఆనందము ఇది ఉన్నదని మనము గుర్తించాలి. మనల్ని చూసినప్పుడు ఇతరులు గుర్తించాలి కదా. యోబు జీవితంలో మనం చూసినట్టయితే ఆయనకు అన్నీ కోల్పోతాడు. అన్నీ కోల్పోయినా కానీ యోబు ఒక మాట అంటాడు. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయినను. కాబట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. ఇది మామూలుగా అయితే చెప్పగలుగుతామా? చెప్పండి. అదే యోబు అంటాడు కదా, మొదటి అధ్యాయంలోనే, నేను నా తల్లి 21 వచ్చిన మొదటి అధ్యాయం యోబు 21. చదవండి. చాలు. ఈ రెండు వచనములు పలకడానికి ఆయనలో ఏముందండి? చెప్పండి. చెప్పనాశక్యమైనటువంటి క్రీస్తు యొక్క ఆనందం, ఆ తర్వాత గొప్ప సంతోషం. ఇవెంత నా దృష్టిలో క్రీస్తు, ఎందుకంటే అవి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఏ విషయంలో కూడా, నోటి మాట చేత కూడా ఆయన ఈ పాపమును చేయలేదట. మనం పాపం అనుకోము, కానీ ఒకటి అంటాం. ఏమంటే, దేవుడు నాకు అన్యాయం చేసిండండి అంటాం. ఏదైనా చిన్న ఏది జరిగినా అంటమా అనమా? అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటిది ఆ గొప్ప ఆనందము, అది క్రీస్తు ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చాడు. అది ఆయనకే. అంతేగాని నువ్వే నాకేదో అన్యాయం చేసావు, నన్ను ఏదో మరి నష్టం చేసావు అన్నటువంటి ఆ విధానము ఆయన చూపించలేదు. ఇప్పుడు ఆయనే చూపించాలనా అలా? చెప్పండి. ఆయన నమ్ముకున్న ప్రభునే కదా మనం నమ్ముకున్నాం, అవునా? ఆయన నమ్ముకున్న దేవునే మనం నమ్ముకున్నాం. ఆయన కంటే నీకు నష్టం ఎక్కువ చేయట్లేదు, చేస్తుండా? ఒక చిన్న నష్టానికే మనం సహించలేం. విశ్వాసమును విడిచిపెట్టి ఇంట్లో కూర్చుందాం అన్నట్టే ఉంటుంది చిన్న కష్టానికి. ఇక ఆయనకు అన్ని కష్టాలు వస్తే కదా ఎంత ఇది. ఎందుకంటే వీటన్నిటిని అధిగమించాలంటే, మనం ప్రభులో స్థిరంగా ఉండాలి అంటే, మనము మరి ఆయనను చూడకున్నా ఆయన ప్రేమిస్తూ, ఆయన కన్నులారా చూడకే మనం విశ్వసిస్తూ, మీరు ఈ లోకంలో విశ్వాస ఫలం ఏంటంటే, నీకు నష్టంలో, కష్టంలో, వేదనలో, బాధల్లో, వీటన్నిటిలో కూడా నీవు సంతోషంగా ఉండడమే ఆయన కోరుకునేది. అర్థమైందా అండి? మన ఫలం ఏంటంటే
నీ ద్వారా చూసేటువంటి ఫలము దేవుడు ఏంటది? ఆ, ఆ, ఆత్మరక్షణ ఒకటి, నువ్వు ప్రభు యొక్క ఆనందము, సంతోషము అవి నీలో కనబడాలి అన్నట్టు. నీలో అవి ఏం కావాలండి? కనబడాలి. అదే ఫలం. నీలో అవి కనబడాలి. అవి కనబడకుండా నీవు అదే దుఃఖ సాగరంలో, లేకపోతే వేదనలో, బాధలో కనుక నీవు ఉన్నట్టయితే దాని ద్వారా మనం ఏమాత్రం కూడా మరి ఫలభరితంగా ఉండం. మనం ఏమనుకుంటుంటే ఫలం అంటే లోకంలో ఏదో ఒకటి మనకు కలిగితే, లాభం వస్తేనే మనం ఫలం అనుకుంటాం. అది కాదు. ఇంకా దేవుడు ఎలాంటి వాడంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ వచనం, హెబ్రీ 11:18 చూడండి. చదవండి. 17, 18 కలిసినాయి కదా, చదవండి. ఆయన చెప్పబోయే మాట ఏంటంటే, ఆయన ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే, అబ్రహాము మృతులు సైతము లేపుటకు దేవుడు ఎలాంటి వాడని? శక్తిమంతుడని ఎంచిన వాడై, మృతులను సైతం ఆయన ఏం చేసేవాడండి? లేపేటువంటి వాడు. మృతమైనటువంటిది లేపినప్పుడు మరి ఎప్పుడైతే ఇస్సాకును మరి శక్తిమంతుడని విశ్వసించినాడో, ఆయన ఏమంటున్నాడంటే, అతని మృతుల్లో నుండి మరలా పొందేదను అంటున్నాడు. మృతుల్లో నుండి నేను ఏం చేస్తాను? అతన్ని పొందుతాను. అంటే అంత విశ్వాసం అండి ఆయనకున్న విశ్వాసం ఏంటది? ఎంత గొప్ప విశ్వాసం కదా! ఎవరిది? అబ్రహాంది. ఒకవేళ ఆయన చనిపోయినా పర్లేదు, కానీ నేను మృతుల్లో నుండి కూడా ఆయనను మరలా పొందేదనని ఆ గొప్ప ఆనందము, సంతోషం ఆయనలో ఉన్నదన్నట్టు. అంటే క్రీస్తు బిడ్డలకు ఏదో మరి నమ్ముకున్నామా, వెంబడిస్తున్నామా అనేది కాదు. ఆయన ఏమని కోరుతున్నాడంటే, విశ్వాస ఫలము మనము ఈ రీతిగా ఫలిస్తూ రావాలి. మృతుల్లో నుండి లేపుటకు సమర్థుడు అని ఎవరు చెప్పగలిగారు? అబ్రహాం చెప్పగలిగాడు కదా. అబ్రహాము మృతుల్లో నుండి లేపుటకు సమర్థుడు అని. మరి మనం కూడా యేసుప్రభు వెంబడిస్తున్న మనము, మనకొచ్చినటువంటి శోధనలు, మనకొచ్చినటువంటి శ్రమల్లో, మనకొచ్చినటువంటి ఈ బాధల్లో మనము ఏం చెప్పే వారంగా ఉండాలి? అంతటి విశ్వాసం గలవారుగా ఉండాలట. ఎవరిలాగా? అబ్రహాం వలె. అబ్రహాము మృతుల్లో నుండి కూడా లేపుటకు సమర్థుడండి నా దేవుడు అని ఎలా చెప్పగలిగాడో, అట్టి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఆయుష్నిచ్చి మనకేమిస్తున్నాడు? ప్రభు దినాలు మనం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మనం చాలామంది ఒకటి ఏం చెప్తామంటే,
ఆ, మంచి మంచోళ్ళు ఏమవుతున్నారు? మంచి మంచోళ్ళు పోతున్నారు అంటాం అంతే. ఆ, అంటే మన దృష్టిలో అనుకుందాం, వాళ్ళు మంచి వాళ్ళు పోతున్నారంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని మీద విశ్వాసం ఉంచి వాళ్ళు మంచి పేరు పోతూ ఉన్నారు అన్నట్టు. అయితే మనం పోవట్లేదంటే ఏం చేస్తున్నట్టు? చదవట్లేదు, విశ్వాసంలో ఉండట్లేదండి, జస్ట్ ఉదాహరణగా కదా. అయితే నేను కూడా ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళే కాదు, మనం ఎవరమైనా పోయే వాళ్ళమే, మనమందరం కూడా పోయేవాళ్ళమే. కానీ ఏం కలిగి ఉండాలండి? ఆ ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ దేవుని మీద నమ్మకము, ఇది నిన్ను ఏది కూడా విడదీయకుండా ఉండాలి. ఎందుకంటే తను కష్టపడి ఆ పరలోక మహిమను ఏదేని తోటలో పోగొట్టినటువంటి ఆ మహిమ తిరిగి నీకు ఇవ్వడానికి కొరకై యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ ద్వారా వాళ్ళు ఎంతగా సంపాదించినా చెప్పనాసక్యమును మహిమయుక్తమైన ఆనందం వారికి ఉండదు. ఓన్లీ యేసుక్రీస్తు ద్వారానే ఉంటుంది అది. ఎందుకంటే అది ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఏదైనా తోటల నుండి వాళ్ళని పంపించినప్పుడు ఎన్ని రకాల ఫలాలు పెట్టాడు? 2 కదా. ఒకటి జీవవృక్ష ఫలం, ఒకటి మంచి చెడులు తెలియనిచ్చే ఫలం. అయితే మంచి చెడులు తెలియనిచ్చేటువంటి దీన్ని తిన్న తర్వాత మరలా ఆ జీవ వృక్ష ఫలం తింటారేమో అని దేవుడు ఏం చేశాడు? వారిని బయటికి నెట్టివేశాడు. ఎందుకంటే ఒకవేళ ఆ జీవవృక్ష ఫలం కనుక తింటే వారు తిరిగి మహిమ లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి ఉంటుంది. కాబట్టి దాన్ని వీరు పాపంతో మళ్ళీ దాన్ని తింటే ఇక వాళ్ళు 2 విధాల్లో కలిసి పోతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలో కష్టం. అందుకనే దేవుడు ఏం చేసిండంటే వీరిని బయటికి వెళ్ళగొట్టి ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలమును యేసుక్రీస్తులో ఉంచి ఆ యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. అందుకని ఆయన ఇచ్చినటువంటి నీరు, ఆయన ఇచ్చినటువంటి ఆహారము తినవాడు ఎప్పుడు కూడా ఆకలి గొనడు. నేనే నిత్య జీవమునకు ఆహారంనై ఉన్నానని చెప్తాడు కదా యేసు ప్రభు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు అంత గొప్ప పోయిన మహిమను నీకు నాకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో మనము దేన్నైనా ఒక పట్టాను సంపాదించాలంటే మనము ఏదో కొంత చదివి కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించవచ్చు. కానీ అవి నిత్య ఫలములుగా ఉండదు. చాలామంది ఐఏఎస్సి చదివిన వాళ్ళు, లేకపోతే ఇంక కొంతమంది గ్రూప్ రాస్తున్న వాళ్ళ ఇంటర్వ్యూలు వింటే ఎట్లుంటుందంటే వాళ్ళు చాలా అవర్స్, గంటలు ఏం చేశారంటే వాళ్ళు చదివారు అని చెప్పాడు. గంటలు చదివినా వాళ్ళ యొక్క ఫలం ఏంటిదంటే కేవలం లోక సంబంధమైనదే. కేవలము లోక సంబంధమైనదే. ఎంత చదువు ఎక్కువైతే అంత దుఃఖం ఎక్కువ అవుతుంది, డబ్బు ఎక్కువైతే అంత కష్టాలు ఉంటాయి లోకంలో అన్నీ. కానీ మరి ఆత్మీయమైనటువంటి ఫలమును మనము సంపాదించడము అది చాలా ప్రాముఖ్యం. ఇది చాలామందికి మరి తెలియదు. తెలిసినా దానిని వాళ్ళు విశ్వసించరు. ఆ ఫలమును పొందడానికి వారు సిద్ధంగా ఉండరు. కానీ మనము ధన్యులము. ఏంటంటే అవి చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఈ ఆనందము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు.
ఎంత గొప్ప ఆనందమో. అర్థమైందా? అది ఎవరికి తెలుస్తుంది? అది విశ్వసించి నమ్మిన వారికి. కాబట్టి ఆయనను మనం చూడకయే, ఆయన కళ్ళ చూడకయే ఆయనను మనము ప్రేమించుచు, ఆ తర్వాత విశ్వసించుచు మీ ఆత్మఫలమునకు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చాలు. ఇది మనము కలిగి ఉండాలి. ఇది ఎల్లవేళలా మనం కలిగి ఉండాలి. ఇదే గొప్ప ఆనందం. ఇట్టి ఆనందం ఇవ్వడానికి కొరకే దేవుడి లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అర్థమైందండి? అందుకనే కీర్తన 115లో అన్నాడు కదా, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కాబట్టి మనల్ని రక్షించి ఆ కల్వరిశిల్లో ఆయనకు స్వరూపం సొగసును కోల్పోయి నేను పోగొట్టినటువంటి ఆ మహిమను తిరిగి దేవుడు నీకు నాకు ఇవ్వడానికి కొరకే ఆయన ఈ లోకంలో మరి స్వరూపమును సొగసును కోల్పోయిన వాడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అట్టి గొప్ప ఆనందము నీకు నాకు ఇవ్వడానికి. అందుకే మనకు తెలుసు యెషయా 53 6వ వచనం ఏమంటాడు? మనం అందరము చాలా. ఇక్కడ ఏం చేశాడు? మనమందరం కూడా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతామంటే ఏంటి? మనకు దేవుని యొక్క మహిమ లేదు. అర్థమైందా అండి? దేవుని యొక్క మహిమతో మనం జీవించడము చాలా ప్రాముఖ్యము. అందుకని దేవుడు తన యొక్క మహిమను మనకు ఇవ్వడానికి కొరకే ఆయన వదకు తేబడ్డాడు. 5వ వచనంలో ఏమన్నాడు? చాలు. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. మన దోషం బట్టి నల్లగొట్టబడ్డాడు. మనకు సమాధానమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగిందండి? స్వస్థత కలిగింది. అంటే మనకు దేవుడు ఆయన ఎంతగా శ్రమ పొంది మనకేం చేశాడు? గొప్ప ఆనందము, సంతోషము అనుగ్రహించినాడు. 10వ వచనంలో ఏమన్నాడు? చాలు. అతని నల్లగొట్టుటకు దేవునికి ఇష్టమై ఉన్నది. అతనికి వ్యాధి కలుగజేశాడు. అంటే మన మీద ఉన్నటువంటి వ్యాధి, ఈ యొక్క సమస్తమును కూడా ఆయనే మరి పొంది ఉంటున్నాడు. దీని ద్వారా మనకు ఏమిచ్చినాడు? చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందమును, సంతోషమును మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇది మనము క్రీస్తు బిడ్డలముగా మనము వ్యక్తిగతంగా అనుభవించిన వారంగా ఉండి ప్రభువును మనం వెంబడించాలి. అలాగైతే నేను ధన్యులము. నా ఆరాధన ప్రభువుకు అంగీకారంగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. పాట పాడి పాట పాడిన తర్వాత సండే స్కూల్ వెళ్ళండి. పాట సంఖ్య 169, 167. గాయములను